హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సింపుల్ బ్లాగ్స్ విత్ దుర్గా. ఇవాళ వచ్చేసి మన ఛానల్లో ఇన్స్టెంట్ టమాటా పికిల్ ఎలా చేయాలో చూసేద్దాము. ఇది నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. టమాటాలని ఎండబెట్టే పని లేకుండా టమాటా పికిల్ ఇన్స్టెంట్గా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా అయితే కేజీ టమాటాలు ఇలా తీసేసుకోవాలి. కొంచెం టమాటాలు అనేవి మెత్తగా లేకుండా కొంచెం గట్టిగా ఉండాలి. చూస్తున్నారు కదా వీడియోలో, ఆ విధంగా. తర్వాత ఈ టమాటాలని తొడియాలు ఇవన్నీ తీసేసుకొని ఇలా తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసేసుకొని వాటర్ వేసేసుకొని శుభ్రంగా కడిగేసేసుకోవాలి. కడిగిన తర్వాత వాటిని ఒక క్లాత్లో వేసేసుకొని మంచిగా శుభ్రంగా తుడిచేసుకోవాలి. తడి ఏమీ లేకుండా శుభ్రంగా తుడిచేసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో, ఆ విధంగా అయితే శుభ్రంగా తుడిచేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసేసుకొని ఫ్యాన్ గాలికి పెట్టేసేసుకోవాలి. అప్పుడు కొంచెము ఇంకా తడి లేకుండా టమాటా పచ్చడి అనేది నిల్వ ఉండడానికి సహాయపడుతుంది. తర్వాత ఈ 1 కేజీ టమాటాలకైతే ఇక్కడ 80 గ్రామ్స్ దాకా చింతపండు, పీచు పిక్కలు అనేవి విత్తనాలు అవన్నీ తీసేసుకొని ఇలా శుభ్రంగా ఒక గిన్నెలోకి అయితే తీసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టేసేసుకొని 1 టేబుల్ స్పూన్ దాకా మెంతులు వేసేసుకొని దోరగా సన్నసెగ మీద అయితే వేయించేసుకోవాలి. మెంతులు అనేది మాడకుండా చూసేసుకోండి, లేకపోతే పచ్చడి అనేది చేదొస్తుంది. తర్వాత 2 స్పూన్లు దాకా ఆవాలు వేసేసుకొని దోరగా వేయించేసుకోవాలి. తర్వాత జీలకర్ర అయితే వేసేసుకోవాలి. 2 స్పూన్స్ జీలకర్ర వేసాను. అవి కూడా మంచిగా ఇలా రోస్ట్ చేసేసుకోవాలి, దోరగా వేయించేసుకోవాలి లో ఫ్లేమ్లో. దీన్ని బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే తీసేసుకొని పొడి ఇలా మిక్సీ పట్టేసేసుకోవాలి. తర్వాత టమాటాలు అయితే మనం ఆరబెట్టేసేసుకున్నాం కదా, ఆ టమాటాలను అయితే తీసేసుకొని ఇలా మీకు ఇష్టమైన స్టైల్లో కట్ చేసేసుకోండి. నేనైతే ఒక టమాటాని 8 ముక్కలుగా కట్ చేసేసాను. ఆ టమాటాలని ఒక ప్యాన్లో వేసేసుకొని టమాటాలు మరియు మనం చింతపండు పక్కన పెట్టేసుకున్నాం కదా, ఆ చింతపండు కూడా రెబ్బల్ని ఇలా వేసేసుకొని 2 కలిసేలాగా గెంటతోటి బాగా ఇలా కలిపేసేసుకొని ఒక 10 నిమిషాలు అయితే మూత పెట్టేసేసుకొని మగ్గించేసుకోవాలి. దీంట్లో ఏ ఆయిల్ వేసే అవసరం లేదు, ఆయిల్ లేకుండానే మగ్గిపోతాయి టమాటాల్లో ఉన్న వాటర్ అంతా ఇలా మూత పెట్టేసేలోపుకి వాటర్ అంతా పైకి వచ్చేస్తాయి. చూస్తున్నారు కదా వీడియోలో, ఆ విధంగా. మరొకసారి మూత ఓపెన్ చేసేసుకొని ఇలా గంటెతోటి బాగా కలిపేసేసుకొని మరొక 5 నిమిషాలు మూత పెట్టేసేసుకొని టమాటాలు అనేవి బాగా మెత్తగా గుజ్జులాగా అయ్యేదాకా ఉడికించేసుకోవాలి. ఇక్కడ టమాటాలు అనేది గుజ్జుగా అవ్వడమే కావాలి. బాగా దగ్గరగా అయిపోతున్నాయి చూడండి. ఇలా దగ్గర అయిపోయిన తర్వాత బాగా చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత మాత్రమే ఇది మొత్తము ఒక మిక్సీ జార్లో తీసేసుకొని చల్లారిన తర్వాత మాత్రమే వేసేసుకోవాలి, మిక్సీ జార్లో తీసేసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో, ఆ విధంగా ఆ టమాటా పేస్ట్ అంతా వేసేసుకొని ఉప్పు మాత్రం ఇక్కడ 80 గ్రామ్స్ వేసాను, కారం ఒక 100 గ్రామ్స్ వేసాను, వెల్లుల్లి రెబ్బలు ఒక 20 వేసాను. తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా మెంతులు ఆవాలు పొడి, అదైతే వేసేసుకొని మిక్సీకి వేసేసుకొని మెత్తగా ఇలా పేస్ట్ లాగా పట్టేసేసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో, మిక్సీ పట్టిన తర్వాత ఇలా అయితే ఉంది పచ్చడి. చూడండి, చాలా మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత పోపు అయితే వేసేసుకోవాలి. ఇక ఆయిల్ అయితే 250 గ్రామ్స్ అయితే ఆయిల్ వేసేసుకొని పల్లి ఆయిల్ వేసేసుకోండి, లేకపోతే నేనైతే ఇక్కడ ఫ్రీడమ్ ఆయిల్ యూజ్ చేశాను. తర్వాత ఆవాలు, జీలకర్ర, చిన్నులపాయ రెబ్బలు, కరివేపాకు, కొంచెం ఇంగు వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఎండుమిరపకాయలు ఉంటే వేసేసుకోండి, నా దగ్గర అయితే లేవు, స్కిప్ చేశాను. తర్వాత మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా టమాటా పేస్ట్, అదంతా దీంట్లో వేసేసుకొని బాగా కలిపేసేసుకోవాలి. దీన్ని ఒక 5 నిమిషాలు అయితే మగ్గించేసేసుకొని లో ఫ్లేమ్లో బంద్ చేసేసుకోవాలి గ్యాస్ అయితే. తర్వాత చల్లారిన తర్వాత ఇలా 8 జార్లో వేసేసుకుంటే నెల రోజులు నిల్వ ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.